గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు. సో గురుగారిని అడిగి మీనరాశి వాళ్ళు అంటే ఏ నక్షత్రాల వాళ్ళు మీనరాశిలోకి వస్తారు, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీనరాశి వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతోంది, అలాగే వాళ్ళు ఇంకొంచెం మంచిగా వెళ్ళాలి, బెటర్గా మేము లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాము అంటే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ ఏమైనా పరిహారాలు కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా. మీనరాశికి బాగా యోగం చేసేటువంటి గ్రహాల్లో గురుగ్రహం చాలా శుభగ్రహం అండి. శుక్రగ్రహం కూడా మీనరాశికి బాగా యోగిస్తుంది. అలానే శని భగవానుడు కూడా మీనరాశి వాళ్ళకి లాభస్థానాన్ని కలగజేస్తాడు. మీనరాశి వాళ్ళు కూడా చాలా గొప్ప శక్తివంతులు. 12 రాశుల్లోకి చివరి రాశి మీనరాశి. అలాగే మీనరాశి అంటే కనుక జలం ఎక్కువగా ఉన్నటువంటి జలరాశి అని చెప్పనేసి పేర్కొంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉండడానికి, సముద్ర తీర ప్రాంతాలు దాటి విదేశాలు వెళ్ళడానికి వీళ్ళు బాగా యోగదాయకంగా ఉంటారు. నీరు అంటే వీళ్ళకి చాలా బాగా ఎక్కువ ఇష్టపడతారు మీనరాశి వాళ్ళు. అంటే జలరాశి కాబట్టి, పుష్కలంగా జలరాశి కాబట్టి, అంటే చేపలు ఎక్కువ ఉండేటువంటి రాశిలో మీనరాశి చెప్తారు కాబట్టి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు కూడా మీనరాశిలో ఉంటారండి. మీనరాశికి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం నడుస్తుందండి. ఏలినాటి శని ప్రభావం నడిచినప్పటికీ కూడా గురుడు అనేటువంటి ఆయన మీనరాశి వాళ్ళకి బాగా యోగాన్ని చేసేటువంటి స్థాయిలోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండదు. గురుగారు అసలు ఏలినాటి శని అంటే ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు ఏ రాశి అయినా ఎలాంటి వాళ్ళైనా ఏ నక్షత్రమైనా దాని ప్రభావాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అదే అమ్మా, ఏలినాటి శని అంటే శని భగవానుడు మంద స్థితిని కలిగి ఉంటారు. అంటే బాగా నెమ్మదిగా వెళ్తారు, చాలా నెమ్మదిగా కదులుతారు, పనులు చాలా లేట్ అవ్వడం, బాగా డిలే అవుతాయి. అయితే 7.5 సంవత్సరాలలోనూ మొట్టమొదట ఆయన ప్రవేశించారు అంటే కనుక అది వ్యయస్థానము అంటారు. అంటే అధికమైనటువంటి ఖర్చులు కలిగి ఉంటాయి మొట్టమొదటి 2.5 సంవత్సరాలలో. 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో మొట్టమొదటి 2.5 సంవత్సరాలు విపరీతమైన వ్యయం కలిగి ఉండడం, డబ్బు మంచినీళ్ళ ప్రవాహంగా ఖర్చు అయిపోవడం, ఇలాంటి వాటిని వ్యయ స్థానంలో ఉంటే కలుగజేస్తుంది. లగ్న స్థానంలో ప్రవేశిస్తే కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఉంటూ ఉంటాయి. అంటే లగ్న స్థానంలో కూడా అంటే రాశిలో కూడా 2.5 సంవత్సరాలు ఉంటాయి. రాశి తర్వాత అంటే 2వ స్థానాన్ని కూడా ఏలినాటి శనిగానే పేర్కొంది జ్యోతిష శాస్త్రం. అప్పుడు ఆ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ కలహాలు రావటం, ఎక్కడైనా ఏమైనా పెట్టుబడి పెట్టి ఇతరులందరికీ కూడా గమ్మున డబ్బులు వచ్చేయడం, వీళ్ళకేమో గమ్మున డబ్బులు రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏలినాటి శని ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏ గ్రహం సంచరించినా పెద్దగా భయం ఉండదు, కానీ శని అనేటువంటి ఆయన సంచరిస్తుంటే కొంచెం ప్రాణభయాన్ని కలగజేస్తాడు ఆయన. అంటే ఆయన ఆయుష్ కారకుడు. శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపసహంతయేతు. అంటే ప్రాణానికి పట్టినటువంటి పీడను తొలగించి స్వామి అని చెప్పడం అందులో అంతర్భాగం అనమాట అండి. అంటే మిగతా అన్ని గ్రహాలు సంచరించినా పెద్దగా ఎవరు భయపడరు, కానీ శని అనేసరికి ప్రాణం మీదకి వచ్చేస్తుంది ప్రతి పరిస్థితి. అంటే పెరాలసిస్, స్ట్రోక్స్ లాంటివి కూడా జాతకంలో శని బాగుండకపోతే ఏర్పడుతూ ఉంటాయి. అది అంటే బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా జాతకంలో శని బాగుండకపోతే వస్తుంటాయి కాబట్టి వాటికి రిలేటెడ్గానే ఈ యొక్క పెరాలసిస్, స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అసలు ముందే మనం ఏదైనా అసలు మన జాతకం ఏంటి, ఏం జరగబోతుందని ముందు గురువుగారి దగ్గర చూపించుకుంటే కొన్ని ముందే బయటపడతాయేమో కదా స్వామి. ఆరోగ్యం గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఏదన్నా చిన్న మార్పులు చేసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళకి ఏదైనా పూజలు కానీ పరిహారాలు కానీ ఏమైనా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే లగ్నంలోనే అంటే మీనరాశిలోనే శని సంచరిస్తున్నారు కాబట్టి ఏంటంటే బాగా వాళ్ళకి బద్ధకంగా కలిగి ఉండడం, గమ్ముని ఏమన్నా ఇదివరకు బాగా వేరే స్పీడ్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకపోవడం, మాట్లాడదాం అనుకుంటే కనుక వాళ్ళకి మాట్లాడాలనేటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెడితే గమ్మున డబ్బులు రాకపోవడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా లగ్న శని అనేటువంటి ఆయన కలిగించేటువంటి అవకాశం ఉంది.
కాకపోతే ఏంటంటే ఆ యొక్క గురు సంచారం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు, కానీ వీళ్ళు కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఇక్కడ ఏమైందంటే మీనరాశి వాళ్ళకి 2 సమస్యలు ఏర్పడ్డాయి. ఒకటి లగ్న శని, ఇంకోటైన వ్యయ రాహు. అంటే వ్యయం అనేటువంటి స్థానంలో శని సంచరిస్తే విపరీతమైన ఖర్చు అని చెప్పని అనుకున్నాం. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది అంటే కనుక శని సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలే మీనరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ లగ్నంలో శని కూడా. ఇలా వాళ్ళకి 2 కొంచెం విపత్కరమైనటువంటి గ్రహాలు, కొంచెం పెద్ద గ్రహాలు కొంచెం బలహీనంగా ఉండడం వల్ల కలిగేటువంటి సమస్యలు వీళ్ళకి ఏర్పడ్డాయి. సో వీళ్ళు ఖచ్చితంగా లగ్న శని కోసం, వ్యయ రాహు కోసం అమ్మవారిని పరమేశ్వరుని 2 పాదాలు కూడా వదలకుండా పట్టుకుని వారిని అర్చన చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. నా యొక్క శ్రేయోభిలాషులకి నేను మీనరాశి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే కనుక ఖచ్చితంగా మీరు వీలైతే ప్రతి మాస శివరాత్రి నెలకోసారి వస్తుంది, ఆ రోజున రుద్రాభిషేకం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ప్రతి నెల ఎక్కడ చేస్తామండి అంటే కనుక ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాలు చేయించి, మృత్యుంజయ హోమం చేయించి, వ్యయరాహు కోసం అని చెప్పనేసని ఖచ్చితంగా చండీ హోమం చేయిస్తే వీరికి సంబంధించినటువంటి ఇబ్బందులు దోషాలు లేకుండా ఉంటాయి. అలాగే లగ్నంలో ఉన్నటువంటి శని, అలాగే లగ్నం నుంచి 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి పితృ సంబంధిత వ్యక్తులు అంటే తండ్రి తరపు సంబంధించినటువంటి బంధువులు కొంచెం విరోధంగా ఉండేటువంటి అవకాశం నడుస్తుంది కనుక కాలభైరవార్చన ఆరాధన చేయటం కూడా వీళ్ళని బాగా గట్టెక్కించేటువంటి అవకాశం ఉంది. అంటే మృత్యుంజయ హోమం చేయటం వల్ల ఈ యొక్క అనారోగ్య తీవ్రత అనేటువంటిది ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇవి చేయవలసినటువంటి అవసరం మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఎవరైనా మీలో వీడియో చూస్తున్న వాళ్ళు మీనరాశిలో ఉన్నా, లేదా మీ కుటుంబ సభ్యుల్లో మీనరాశి కలిగిన వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు గురువుగారు ఏదైతే చెప్పారో ఆ పూజలు చేసుకోవడం, స్వామివారిని పరమశివుణ్ణి పూజించడం, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. సంతోషం స్వామి. నమస్కారం.